హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎస్ఆర్ నగర్ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ శారీస్. పట్టు శారీస్, డిజైనర్ శారీస్. ఫస్ట్ శారీ చూద్దామా? కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచి పట్టులో లైట్ వెయిట్ రాణి పింక్ కలర్ శారీ వచ్చింది. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి పింక్ అండ్ కొంచెం డబుల్ షేడ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దాని పైన మొత్తం కూడా బేస్ మొత్తం మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని కట్ వర్క్ టైప్ లో లీవ్స్ ఇచ్చారనమాట. లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్, అది 2 బోర్డర్స్ లాగా మనకి డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ లో మనకి చూసినట్లయితే డైమండ్ టైప్ డిజైన్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు, ఒక బోర్డర్ లాగా. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ బోర్డర్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, అది కూడా పళ్ళుకి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్, పైన బోర్డర్ సేమ్ మనం డబుల్ షేడ్ బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ పైన సన్న క్రీపర్ లాగా మ్యాంగో లీఫ్ బోర్డర్ ఇచ్చారు మనకి. వీవింగ్ లోనే 2 సైడ్స్ మనకి జిగ్జాగ్ లాగా బోర్డర్ ఒకటి ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మ్యాంగో డిజైన్ ఉంటుంది. మొత్తం ఇది 2 షేడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి బ్రైట్ గా కనిపిస్తుంది జరీ, ఇంకోటి మనకి యాంటిక్ టైప్ లో డల్ ఉంటుంది, డల్ ఫినిషింగ్ తో. అంటే క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఈ మ్యాంగో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రైట్ గా వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ బ్రోకెట్ ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే పెద్ద బార్డర్, కొంచెం స్కర్ట్ బార్డర్, చిన్న బార్డర్ ఇచ్చారు. అంటే పైన ఉన్న బార్డరే కానీ డబల్ లైన్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? లైట్ వెయిట్ కంచి పట్టులో లైట్ వెయిట్. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి బార్డర్ అండ్ పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్, కల్నేత బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్లో పైన వచ్చేసరికి త్రూ అవుట్ శారీలో మనకి సింగిల్ బార్డర్ వచ్చింది కదా, సేమ్ అలాగే ఉంటుంది. అలాగే కింద మనకి డబుల్ బార్డర్ ఇచ్చారు. శారీలో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 8,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు కంచిలోనే డిజైనర్ వేర్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు పళ్ళు, మెహందీ గ్రీన్ కలర్, పైన బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు గ్రీన్ కలర్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. 1 మీటర్ దాకా పళ్ళు చూసినట్లయితే మనకి కొంచెం డిజైన్ వచ్చేసరికి టెంపుల్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు కడ్డీ బోర్డర్ లాగా. 2 సైడ్స్ అంటే ఈ మళ్ళీ టెంపుల్ ని మనకి 2 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తే జెరీ యూస్ చేయకుండా ఎక్కువ మనకి థ్రెడ్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి ఫ్లవర్ బంచెస్, 3 ఫ్లవర్ బంచెస్ మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. లీఫ్ కూడా ఇచ్చారనమాట మనకి. ఓకే, గ్రీన్ కలర్ పైన మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ తో అక్కడక్కడ లోపల టచ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ మొత్తం. పళ్ళు పార్ట్. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్, సేమ్ బోర్డర్, 2 సైడ్స్ గ్రీన్ కలర్, మిడిల్లో మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్, లీఫ్స్ కూడా మనకి 2 కలర్స్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. చిన్న చిన్న బడ్స్ లాగా లీవ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నారు. 3 పింక్ అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి మిడిల్లో వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్ ఇచ్చారనమాట. స్మాల్ డిజైన్ వచ్చింది. కింద చూసినట్లయితే మనకి బోర్డర్లో సేమ్ బోర్డర్ టైప్. ఓకే, పైన వచ్చేసి ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు ఈ కడ్డీ బోర్డర్. దానిపైన మనకి ఇంకొక డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి బంచెస్ టైప్లోనే పళ్ళులో సేమ్ డిజైన్ ఉంటుంది అనమాట. సేమ్ బంచ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, అంటే 3 కలర్స్ వేరియేషన్తో ఉంది. కొంచెం బిగ్ సైజ్ బంచ్ తీసుకున్నారు. మొత్తం 3 కలర్స్తో ఇచ్చారనమాట. పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. కానీ ప్రతి దాంట్లో కూడా మనకి 3 కలర్స్ కనిపిస్తుంది. పింక్లో మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది. అలాగే మనకి గోల్డ్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ వచ్చేసరికి దాంట్లో కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా కింద మనకి హాఫ్ వర్క్ కవర్ చేస్తూ డిజైన్ వస్తుంది ఫుల్ శారీ అంతా. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది. పైన మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద ఓకే సేమ్ బోర్డర్, కడ్డీ బోర్డర్. అంటే డిజైన్ని మిస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మిగిలిన బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 5,700.
5700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్, బెనారస్ జార్జెట్ టైప్లో డిజైన్ అనమాట. ఓకే, బనారస్ జార్జెట్ మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, కింద పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి ఉంటుంది, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ మిడిల్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ బ్లాక్ తీసుకొని మిడిల్లో గోల్డ్ తీసుకున్నారు. ఓకే, ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ మనకి 3 సైడ్స్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కింద నుంచి మనకి డిజైన్ ఇస్తారనమాట, లీవ్స్ లాగా, బిగ్ లీవ్స్ లాగా మనకి మొత్తం కూడా స్టెమ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్, ఫ్లవర్ కూడా చిన్న లోటస్ ఫ్లవర్ లాగా మనకి డిజైన్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే బిగ్ ఫ్లవర్స్ లాగా అంటే శారీ మొత్తం కూడా కింద నుంచి కూడా మనకి టోటల్ పై వరకు కవర్ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చింది జరీతో. చూడడానికి ఎలా ఉందంటే మనకి ప్రింట్ లాగా అనిపిస్తుంది, కానీ వీవింగ్ లోనే వచ్చింది. స్టార్టింగ్ నుంచి మనకి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎండింగ్ వరకు. ఓకే, ఫుల్ వచ్చిందండి మొత్తం. టోటల్ శారీ అంతా కూడా బేస్ వచ్చేసి మనకి బ్లాక్ వచ్చింది. అలాగే టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి అంటే కింద బోర్డర్ నుంచి మనకి పై బోర్డర్ వరకు కూడా కలిసే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్. అంటే మనకి బోర్డర్లో పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ ఇవ్వలేదు. మొత్తం టోటల్ మనం ఏదైనా బ్లాక్ కలర్తో గోట్ వర్క్ 2 బ్లౌజెస్ ఇచ్చారు అనమాట. ఓకే, 2 బ్లౌజెస్. అంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఒకటి ఇచ్చేసి ఇట్లా మనకు ఒక 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు, కింద ఇంకొక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ తీసి దానికి పెట్టేసుకోవచ్చు మనం. ఇది ఎట్లాగో ఆల్రెడీ మనకి శారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇది బ్లాక్ కలర్కి యూస్ చేసుకోవడమో లేకపోతే ఈ బోర్డర్ తీసి దానికన్నా వేసుకోవచ్చు. 2 బ్లౌజెస్ వచ్చాయి. ఈ శారీ కాస్ట్ 2300 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. మనకి డబుల్ బ్లౌజెస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ వేర్ శారీ. ఓకే, ఇది మనం చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్ అనమాట. ఓకే, పైన బోర్డర్ వచ్చేసి డార్క్ నియాన్ కలర్ లో ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు, కింద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బేబీ, ఇది లంగావని స్టైల్ అని, లంగావని స్టైల్ అనమాట. ఓకే, బేబీ పింక్ తీసుకొని దాని మీద మనకి బ్లాక్ కలర్ తో మనకు ఒక డిజైన్, ఒక ట్రీ టైప్ లో, అంటే లీవ్స్ ఫ్లవర్స్ లేకుండా లైన్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. మొత్తం కూడా శారీ అంటే ప్లెయిన్ ఇవ్వకుండా, ఇంతకు ముందు మనం కొన్ని శారీస్ చూసాం అవి ఏంటంటే మనకి ప్లెయిన్ వచ్చింది కదా, ఇక్కడ అలా కాకుండా మొత్తం అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చేసారు. ఒక ట్రీకి అంటే లీవ్స్ లేకుండా వితౌట్ లీవ్స్ తో ఇచ్చారు. 2.5 మీటర్స్. ఓకే, మిడిల్లో కూడా మనకి డిజైన్ వచ్చింది, ప్లెయిన్ ఇవ్వకుండా. మనకి షోల్డర్ పార్ట్ లో కూడా డిజైన్ వచ్చింది, అలాగే కుచిలా పార్ట్ లో కూడా డిజైన్ వచ్చింది. ఇది కూడా నియాన్ కలర్, జార్జెట్ లోనే వీవింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, నియాన్ కలర్ లో లైన్స్ వచ్చాయి మనకి, స్ట్రైట్ లైన్స్ లాగా ఒక బోర్డర్స్ లాగా మనకి తీసుకున్నారు. సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది, ఆరో మార్క్స్ లాగా ఫ్లవర్ డిజైన్ మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అన్నమాట. కింద బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా 3 సైడ్స్ మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కుచిల పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి 2.5 మీటర్స్, తర్వాత నుంచి టోటల్ సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది మొత్తం. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఓకే, షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, కుచిళ్ళ పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత మనకి బ్లౌజ్ చూసినట్లయితే జూట్ మిక్స్ చేస్తూ మనకి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2000 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ జార్జెట్. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది, మనకి షేడెడ్లో ఉంటుంది ఈ సారీ. పళ్ళు బిగ్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పర్పుల్ కలర్ పైపింగ్ ఇచ్చారు, రా సిల్క్ పైపింగ్. కింద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ లాగా బోర్డర్ ఇచ్చారు. కింద డార్క్ మజంతా పింక్ మీద చిన్న లీఫ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో చూసినట్లయితే మనకి మొత్తం కూడా 3 షేడ్స్ లో డిజైన్ ఇచ్చారు. బెనారస్ జార్జెట్ ఇది మనకి మెటీరియల్. దాని మీద మనకి బెనారస్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ లో, క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ బుటీ, అలాగే పింక్ కి గోల్డ్, కింద డార్క్ గ్రేప్ కలర్ ఇచ్చారు. దానికి గోల్డ్ కలర్, అంటే కిందకి వెళ్ళిన కొద్దీ మనకి డార్క్ షేడ్ కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి ఈ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే
జార్జెట్. అక్కడ మనకి టోటల్ గా బెనారస్ జార్జెట్ మెటీరియల్, ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ మెటీరియల్. బోర్డర్స్ కామన్ గా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం సేమ్ బోర్డర్స్ వస్తాయి, 2 sides కూడా మనకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దాని మీద మనకి ప్రింట్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, మల్టీ కలర్ కాంబినేషన్ డాట్ లాగా మనకి ప్రింట్ ఇచ్చారు. కింద బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో చూసిన 2 కలర్ కాంబినేషన్స్ ని మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు. బెనారస్ స్కర్ట్ బోర్డర్ ఎంత అయితే ఉంటుందో సేమ్ సైజ్ లో మనకి ఈ 2 షేడ్స్ తీసుకున్నారు. ఎక్కువ మనకి క్రీమ్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, పళ్ళు మాత్రమే మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు. బనారస్ మెటీరియల్, ఇదంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది, కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫుల్ సారీ. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ గ్రేప్ కలర్. ఓకే, అంటే శారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి ఈ బ్లౌజ్ కి అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 2900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి 3 కలర్స్లో ఏ బ్లౌజ్ అయినా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ లంగావోని టైప్, జార్జెట్లోనే క్రష్. ఓకే, మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియలే, దాంట్లో క్రష్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, అంటే చూడడానికి మనకి మార్బుల్ టైప్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుంది. అంటే ఇది ఐరన్ చేసినా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, పోదు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే బీడ్స్ మనకి గోల్డ్ కలర్ బీడ్స్ తో బోర్డర్ ఇచ్చారు. కింద వెల్వెట్ బోర్డర్, రెడ్ కలర్ వెల్వెట్ బోర్డర్, కింద స్నఫ్ డార్క్ స్నఫ్ మీద పిఠాయి వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అక్కడక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తో కట్ వర్క్ ఇచ్చారు. ఓకే, 3 sides మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది, లంగావోని స్టైల్. ఓకే, ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు స్నఫ్ కలర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే కొంచెం కలర్ కాంబినేషన్ ప్రింట్ గానీ మనకి డిఫరెంట్ గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో దీనికి మ్యాచింగ్ గా మనకి ఇక్కడ కూడా కలర్స్ కొంచెం మిక్స్ అయినాయి. ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ షేడ్ లో మనకి ప్రింట్ ఇచ్చి దాని మీద బ్రాసో డిజైన్ ఇచ్చారు. ప్రతి ఫ్లవర్ కూడా మనకి అలాగే ఉంటుంది. మిగిలిన అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో లైట్ అండ్ డార్క్స్ లో షేడెడ్ లో మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఓకే, కింద బార్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్ గా ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ మనకి టోటల్ గా మనకి డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ స్నఫ్ కలర్. ఓకే, షోల్డర్ పార్ట్లో ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చింది. అది కూడా రా సిల్క్ మెటీరియల్లో కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్. దీంట్లో మనకి షైనింగ్ కనిపిస్తుంది. హ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డిజైనర్ ఎల్లో అండ్ చెక్స్ డిజైన్ వస్తుంది మనకి. ఓకే, ఎల్లో అండ్ వైలెట్. ఇది నెట్టెడ్ మీద మనకి డిజైన్ వచ్చింది, డిజైన్ బ్రాసో నెట్ అంటారు. ఓకే, బోర్డర్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. అలాగే రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్, 2 బోర్డర్స్ కూడా మనకి సిల్వర్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్. ఇవి 2 sides వస్తుంది మనకి, షోల్డర్ పార్ట్ లో విత్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది. అంటే 3 sides కూడా ఇది బోర్డర్ కంటిన్యూ అయ్యింది, కాకపోతే ఇక్కడ ఇంకొక బోర్డర్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. పర్పుల్ కలర్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే గోల్డ్ కలర్ తో సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ లో మాత్రమే ఈ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చింది, మిగిలిన 3 sides కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి నెట్ అంటే ఎల్లో కలర్ నెట్ మీద బ్రాసో డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ బ్రాసో డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే. ఓకే, 2.5 తర్వాత మనకి లంగావోని స్టైల్ కదండి, చెక్స్ డిజైన్. మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో జూట్ సిల్క్ తో చెక్స్ తీసుకున్నారు. ఓకే, అంటే ఇక్కడ మనకి బోర్డర్లో వైలెట్ వచ్చింది, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఈ 2 కలర్స్ మ్యాచింగ్గా మనకి చెక్స్ డిజైన్ తీసుకున్నారు. దానికి మనకి కింద బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ బిగ్ బోర్డర్ కంటిన్యూ చేశారో సేమ్ బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు ఇక్కడ కూడా, అంటే కుషిల పార్ట్లో కూడా. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ సేమ్ చెక్స్ రన్నింగ్ ఎల్లో పర్పుల్ కలర్ ప్లెయిన్. ఓకే, బోర్డర్ మనకి రా సిల్క్ తీసుకున్నారు, సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ కి ఇక్కడ ఏదైతే బోర్డర్ లో ఈ కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఇది షిమ్మర్ లంగావోని టైప్. ఇది కూడా మనకి ఓకే, ఇది కూడా హాఫ్ సారీ టైప్ షిమ్మర్ మెటీరియల్. షిమ్మర్ ఇది బేబీ పింక్ కలర్ స్మూత్ మెటీరియల్ వచ్చిందండి, మొత్తం ఫాలింగ్ మెటీరియల్.
క్రేప్ షిమ్మర్ ఇచ్చారు అనమాట. బోర్డర్ పైపింగ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ పైపింగ్, అలాగే పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ ఓకే. టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి. మరి కుచ్చిళ్ళ పార్ట్లో వైట్ వస్తుంది. ఓకే, అంటే లైట్ కలర్స్ తీసుకున్నారు. 2 కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం నెట్టెడ్ మెటీరియల్ వైట్ కలర్ వచ్చింది. దానిపైన మనకి స్టార్టింగ్ నుంచి పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా మనకి అంటే ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్, మనకి థ్రెడ్ వర్క్, కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకుని పై వరకు వచ్చే విధంగా మనకు ఒక క్రీపర్ డిజైన్ చేశారనమాట. దీంట్లో మనకి అక్కడక్కడ కూడా గోల్డ్ టచ్ ఇచ్చారు. అంటే 2 వేరియేషన్స్, డిజైనింగ్ లో 2 వేరియేషన్స్ స్టెప్ వైజ్ గా వచ్చే విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి లాంగ్ వచ్చింది. ఇక్కడ ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం షార్ట్ ఇచ్చారు. డిజైన్ కూడా డిఫరెంట్ వచ్చింది. ప్లస్ మనకి ఇది ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా సపరేట్ గా వచ్చే విధంగా కనిపించే విధంగా ఇచ్చారు. పైన మనకి గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా దగ్గరగా ఎక్కువ గ్యాప్స్ రాకుండా కుచిల పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మొత్తం వైట్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ వచ్చింది. కింద బోర్డర్ సేమ్ బోర్డర్, కింద మాత్రం మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో 2.5 మీటర్స్ తర్వాత నుంచి మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? పింక్, అంటే బోర్డర్ లో మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు కదా, సేమ్ మెటీరియల్ తో మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ కి పింక్ కలర్ తో బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ తో వచ్చిన బోర్డర్ ని మనకి అటాచ్ చేశారు. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి చందేరి సిల్క్ మెటీరియల్. అది కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్తో వచ్చింది. కోరా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, కొంచెం స్టిఫ్ మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసరికి కోరా కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద బ్లాక్ కలర్ బోర్డర్ 2 సైడ్స్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఓకే, పట్టు సారీస్ కి ఎట్లయితే మనకి కడ్డీ బోర్డర్ ఇస్తూ ఉంటారో అదే టైప్ లో తీసుకున్నారు కడ్డీ బోర్డర్. ఇది మనకి పళ్ళు పార్ట్ ఒక 1/2 మీటర్ వచ్చింది. పళ్ళులో కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్ బంచ్ హాఫ్ డిజైన్ చేశారు. మిగిలిన హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. కింద మళ్ళీ వచ్చేసి ఫుల్ బ్లాక్. ఇదే కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ ఏదైతే కలర్ తీసుకున్నారో త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే కంటిన్యూ అవుతుంది. అట్లాగే శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కోరా కలర్ మీద మొత్తం కూడా హాఫ్ వర్క్ ఫుల్ డిజైన్, అంటే మొత్తం దాదాపు ఫుల్ వర్క్ డిజైన్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మనకి క్రీమ్ కలర్తో చిన్న థ్రెడ్ వర్క్ బుటీస్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనం చూస్తే కింద నుంచి మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్తోనే చిన్న బర్డ్స్ టైప్లో డిజైన్ ఇచ్చేసి లీవ్స్ కానీ మొత్తం ఫ్లవర్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చారు. ఓకే, టోటల్ సారీ అంతా డిజైన్ కనిపిస్తుంది, డిజైన్ వస్తుంది. ఓకే, పైన వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్ కి మనకి బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్ కి మనకి వైట్ కలర్ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ శారీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఓన్లీ ప్లెయిన్. ఓకే, సేమ్ అండి. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ తో అవుట్ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ బోర్డర్ కి, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ కి వైట్ కలర్ తో మనకి అవుట్ లైన్స్ ఇచ్చారు. దీని మీద మనం బ్లాక్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి జూట్ నెట్లోనే బోర్డర్ స్టైల్. జూట్ నెట్ మెటీరియల్లోనే మనకి బోర్డర్స్ కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జూట్ నెట్ మీద సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. డిజైన్ కూడా మనకి కొంచెం 3 లీవ్స్ లాగా కొంచెం డిజైన్ డిఫరెంట్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్. దీనికి బోర్డర్స్ చూసేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్, స్నఫ్ కలర్, బ్లాక్ కలర్, మల్టీ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసేసి మనకి ప్రింట్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ యూస్ చేసిన 2 కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ ని మనకి శారీ 3 సైడ్స్ గోట్ వర్క్ లాగా. ఇది శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అలాగే వీవింగ్ ఉంటుంది. 3 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీని మీద ఏదైనా ప్రింట్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి దీని మీద ఏదైనా ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకున్నా కూడా మిడిల్లో ఒక లైన్ లాగా లేకపోతే స్కర్ట్ బోర్డర్ టైప్ లో బాగుంటుంది. బ్లౌజ్ ఏ కలర్? గ్రీన్ కలర్. ఓకే, బాటిల్ గ్రీన్.
బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ గ్రీన్ కలర్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. దానికి సేమ్ బోర్డర్ అండి. మనకి శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 3000. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం సిల్క్ మెటీరియల్. ఓకే, స్టిఫ్ మెటీరియల్ వచ్చింది. మనకి వైట్ బేస్ మొత్తం కూడా మనకి శారీ వైట్ బేస్ వచ్చింది. దానిపైన కలర్స్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీనికి పళ్ళు అంటూ సపరేట్ ఇవ్వకుండా రన్నింగ్ ఇచ్చేసారు అనమాట. ఓకే, సేమ్ వైట్ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే వైట్ బేస్ తీసుకొని గోల్డ్ కలర్ బోర్డర్, లీవ్స్ కూడా 2 జాయింట్ లీవ్స్ ని మనకి గోల్డ్ కలర్ తీసుకొని మిడిల్ లో మనకి బ్లాక్ ఇచ్చారు. అలాగే బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ తో డిజైన్ ఉంటుంది బోర్డర్. ఇది త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా ఒక బిగ్ లీఫ్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ లీఫ్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మ్యాంగో డిజైన్ వైట్ మీద సేమ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తోని సెల్ఫ్ వీవింగ్ లో ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి గ్రే కలర్, కొంచెం బ్లాక్ షేడ్ లో గ్రే కలర్ ఇచ్చారు అనమాట. సేమ్ డిజైన్ కాకపోతే గ్రే షేడ్ లో వచ్చింది. లోపల వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో టచ్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ మీద ఒక బోర్డర్ లాగా, అంటే ఈ బోర్డర్ మనకి కామన్గా శారీ అంతా వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే గ్రీన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లీవ్స్ టైప్లో ఇచ్చేసి మిడిల్లో మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక డిజైన్. ఇక్కడ ఇంకోటి అచ్చం మనకి ఫ్లవర్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు 2 కలర్ కాంబినేషన్లో. ఇవి ఆల్టర్నేటివ్గా మనకి షోల్డర్, శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. షోల్డర్ పార్ట్లో మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి బిగ్ మ్యాంగోస్ తీసుకున్నారు. దాని మిడిల్లో మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. అలాగే స్మాల్ మ్యాంగోస్ తీసుకొని మిడిల్లో కూడా మనకి 2 మ్యాంగోస్ ఇస్తారు అనమాట. ఇక్కడ వేవ్స్ లాగా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. పైన చూసిన డిజైన్ ని మనకి గ్రీన్ కలర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ పైన మనకి ఓకే, త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి కింద పైన గ్రీన్ కలర్, కింద మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బిగ్ సైజ్ బోర్డర్. బ్లౌజ్ మనకి సేమ్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. మనకి వైట్ ఇష్టం లేదు అనుకుంటే మాత్రం గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఏదైనా గోట్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ సేమ్ బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ అండి, ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది. 1700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్క్ కోట. ఓకే, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సిల్క్ కోటా మెటీరియల్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దాని కింద మనకి గ్రీన్ అండ్ మెరూన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. పళ్ళులో చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ ని కింద బోర్డర్ కంటిన్యూ, పైన కింద మాత్రం మనకి సింగిల్ లైన్ తో మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి డబుల్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ లో కడ్డీ బోర్డర్, అంటే కొంచెం వేరియేషన్ చూపించడం కోసం. అంటే పళ్ళులో శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. మొత్తం కూడా మనకి 2 కలర్ కాంబినేషన్లో ఒక లీఫ్ బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. రాయల్ బ్లూ కలర్ అవుట్ లైన్ ఇస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న లీఫ్తో, కింద వచ్చేసి మొత్తం కూడా సన్న క్రేపర్ మొత్తం కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ యాజ్ డిజ్ మనకి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నారు. ఇది ఆల్టర్నేటివ్గా మనకి 1 లైన్ వచ్చేసరికి బ్లూ కలర్, 1 లైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆల్టర్నేటివ్గా మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి, అంటే ఒకటి వచ్చేసి కొంచెం దగ్గరగా శారీ కలర్స్ లో కలిసిపోయే విధంగా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ విధంగా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ కలర్ బ్లౌజే మనకు వస్తుంది. దానికి సేమ్ సింగిల్ లైన్ తో, ఓకే, పైన కింద ఏదైతే సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి, ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. 1400 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎస్ఆర్ నగర్, సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.